మేజర్ బ్రదర్హుడ్ బాండ్ మీకు నితీష్ కుమార్ రెడ్డితో ఎక్కువ ఉంది. సో నితీష్తో ర్యాపో ఎలా ఉంటుంది మీది అసలు ఆ గేమ్లో? బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. దాంట్లో మేజర్గా ఐపీఎల్ ఫ్రాంచైజీస్ కూడా వర్క్ చేశారా మీరు? వాళ్ళకి థెరపీలు చేసే థెరపిస్ట్ ప్రొఫెషనల్ క్రికెటర్తో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్కి రీసెంట్గా ప్రభాస్ గారిది ఫౌజీ షూట్ అవుతుంది. మీరు ప్రభాస్ గారు కూడా థెరపీ సెక్షన్కి వెళ్ళారనేసి తెలిసింది. ఎలా ఉంటుంది అన్న వెంకటేష్ గారితో? అంటే ఏమన్నా సీరియస్గా ఉంటారా లేదంటే? కానీ నేను మర్చిపోలేను, వెంకటేష్ గారు నా క్లాస్ తీసుకుంది నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేదు. మీ ఫొటోస్ కూడా చాలా వరకు తమన్ గారితో, తమన్ గారు బర్త్డే రోజున కానీ తమన్ గారితో ఎక్కువ ఉంటారు మీరు. తమన్ గారితో బేసిక్గా తమన్ గారు అంత కలరు, ఓకే, అంత ఎక్కువగా మాట్లాడరు. వన్స్ మాట్లాడిన తర్వాత కలిసిన తర్వాత మీరు కనెక్ట్ అయ్యారంటే మీరు వచ్చేదాకా వదలరా మనిషి. చెప్పచ్చు ఇది? చెప్పచ్చు. ఓజీ హీరో అండ్ డిప్యూటీ సీఎం ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారా? పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు. గ్రేట్ అన్న, డిప్యూటీ సీఎంకి చేశారు మీరు, చాలా గ్రేట్. తవ్వుకున్న కొద్దీ కన్నజాలు బయటపడతాయి అన్నట్టు మీ స్టోరీ డెప్త్లోకి వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క సెలబ్రిటీ బయటకు వస్తూనే ఉన్నారు. నేను మిమ్మల్ని అధ్యయనం చేసింది వేరు, అండ్ ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత కొత్త కొత్త విషయాలు ఇంకా చాలానే తెలిసినాయి నాకైతే. ఒక వాచ్మెన్ సైకిల్ తొక్కుకుంటూ కాలేజ్కి వెళ్ళి ఒక వాచ్మెన్ కింద చేసి అక్కడ ఒక చిన్న గొడవ అయిన తర్వాత మీరు మనసులో పెట్టుకుని ఒక గట్టిగా ఏదో ఒకటి కొట్టాలి రాని యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే మెసేజ్? హాయ్, హలో, నమస్తే. నేను మీ తరుణ్. వెల్కమ్ టు అనంతర స్పోర్ట్స్. ఈ వారం ఒక కొత్త గెస్ట్. ఇతను సినిమా అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్ మజిల్ థెరపిస్ట్. ఇతని జర్నీ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. అతన్నే తెలుసుకుందాం ఇతని కెరీర్ అలా స్టార్ట్ అయిందని. హాయ్ బ్రో. హాయ్ అన్న. బ్రో, నేను మిమ్మల్ని మా పాడ్కాస్ట్ షోకి పిలవడానికి మెయిన్ రీజన్ మీ కెరియర్ అంతా కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది ఫర్ యంగ్స్టర్స్. సో అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి వచ్చి ఎండ్ అయింది ఒకసారి? నా కెరీర్ అంటే బేసిక్గా విజయనగరం క్రికెట్ అకాడమీలో బ్రో. సో నేను ఫస్ట్ అక్కడ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేసేవాడిని. అక్కడ నుండి నా లైఫ్ అనేది స్టార్ట్ అయింది. అయితే సెక్యూరిటీ జాబ్ నుంచి ఇప్పుడు మీరు మజిల్ థెరపిస్ట్ అయ్యారు, అథ్లెటిక్ మజిల్ థెరపిస్ట్. అసలు ఎలా బ్రో ఈ కెరియర్, సెక్యూరిటీ నుంచి ఈ కెరియర్ చూస్ చేసుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా మీకు? ఉంది బ్రో, ఎందుకంటే బేసిక్గా నేను కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యేవాడిని. సో చాలాసార్లు రాసేవాడిని. సో 1-2 ఆ గ్యాప్లో వచ్చి పోయేది నాకు రిజల్ట్. లాస్ట్ ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు నాకు పోతుంది, ఎందుకంటే ఇంట్లో ఇష్యూ ఫైనాన్స్ ఇష్యూ ఉండేది. సో నేనే జాబ్ చేసుకొని నేనే కోచింగ్ వెళ్ళేవాడిని. సో ఇండివిజువల్గా అన్నీ చేసుకునేవాడిని. సో అలాగా ఫస్ట్ చేసేవాడిని, చాలా ఏరియాల్లో చేశా వాచ్మ్యాన్గా. సో బేసిక్గా మీరు అడిగారు కదా, అంటే ప్రత్యేకించి అంటే అకాడమీలో జాయిన్ అవ్వడం వల్ల ప్లేయర్స్ కానీ లేదంటే కోచెస్ కానీ వీళ్ళందరినీ చూసేవాడిని. సో బేసిక్గా ఆ వాతావరణం చూసాం, స్పెసిఫిక్గా వాతావరణం చూసిన తర్వాత అనిపించింది, సో ఒకవేళ ఇన్ కేస్ కానిస్టేబుల్ అయినా కానిస్టేబుల్ కానీ, అంతకుముందు ఒక జాబ్ వచ్చింది సిఆర్పిఎఫ్ ఒక జాబ్ వచ్చింది. సో పోస్టింగు జమ్మూ కాశ్మీర్. ఓకే. సో ట్రైనింగ్ అక్కడే, పోస్టింగ్ అక్కడే. సో నేను అనుకుంది ఏంటంటే కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ కొడదామని ప్రిపేర్ అయ్యేవాడిని అక్కడ మన అకాడమీలో చదువుకుంటూ. అంటే యాక్చువల్గా బేసిక్గా మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేవాడిని. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం కానిస్టేబుల్ కోచింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ డ్యూటీకి వచ్చేవాడిని అకాడమీకి, సెక్యూరిటీ గార్డ్ కింద. సో అంటే ఏమనిపించలే, నా గోలే గుర్తు అదే వస్తుంది నాకు, కొడితే ఎస్ఐ కొట్టాలి, ఏదో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఈ 2 జాబ్ ఎలాగైనా కొట్టాలని ఒక గోల్ పెట్టుకున్నాను నేను. సో ఈ 2 అవ్వలేదు.
బాగా డిప్రెషన్ అయిపోయాను. తర్వాత అకాడమీలోని జెడ్సీఏ క్యాంపులని, ఎన్సీఏ క్యాంపులని, సో ఫిట్నెస్ క్యాంపులని, సో మా అకాడమీలో ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్లోని ఏదో ఒక క్యాంప్ అవుతూనే ఉంటుంది బ్రో. సో చాలామంది పెద్ద పెద్ద కోచ్లు వచ్చేవారు, ఇండియా కోచ్లు వచ్చేవారు, ఇండియా ప్లేయర్స్ వచ్చేవారు, సో క్యాంపులు చేసేవారు. సో నేను ఇవన్నీ చూసా, బాగా చూసి అందరిని అడిగా. సో అనిపించింది, అంటే ఎగ్జైట్మెంట్ అనిపించింది చాలా. సో టీంతో నేను ఉండాలి, టీంలో ఏదైనా జాబ్ ఏదైనా స్పెసిఫిక్గా నాకు ఉంటుందా అని చాలామంది అడిగితే కోచెస్ అందరూ వచ్చేవారు. మన ప్లేయర్స్, రంజీ ట్రోఫీ ప్లేయర్స్ కేఎస్ భరత్ కానీ, విహారన్ కానీ, రిక్కీ బాయ్ కానీ, స్పెసిఫిక్గా కార్తికాంత్తో ఎక్కువ ఉండేవాడిని నేను. కార్తికాంత్తో అన్నీ అడిగేవాడిని, అన్న ఏం చేస్తే బాగుంటుంది అంటే అన్న కూడా నాకు హెల్ప్ చేసేవాడు. ఎలా చదువుతున్నావు రాజు, ఎలాగ అవుతుంది నీ ప్రిపరేషన్ అని అడిగేవాడు. అన్న అవుతుందన్న, వచ్చి దగ్గరిపోతుంది అని చెప్పేవాడిని. బట్ మరి ఏం ఆలోచించావు అని అంటే ఏం ఆలోచించలేదంటే అందరూ, కార్తికానే కాదు, ఏ రంజీ ట్రోఫీ టీంలో క్యాంపులు అయినప్పుడు చెప్పేవారు అందరూ. సో నీ హైట్కి నువ్వు ఎలాగా ఉన్నావు కదా, ఒక కోర్స్ ఉంటుంది రాజు స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో అని, ఆ కోర్స్ చేసావంటే టీంతో ట్రావెల్ అవ్వచ్చు, సో మనీ కూడా మంచిగా వస్తుంది అని చాలామంది బాగా చెప్పారు. చెప్పిన తర్వాత సో కింజల్ సురత్వాల్ గారని ఆయన ఎన్సీలో చేసేవారు డాక్టర్గా. ఓకే. ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ ఆపరేషన్గా వచ్చేవారు. ఆయన డైరెక్టర్గా వచ్చారు. వచ్చిందో ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని నేను. సో నేను ఇలాగా ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను సార్, సో నేను అచీవ్ చేయలేకపోతున్నాను, సో ఇది అవ్వకపోతే నెక్స్ట్ నా గోలు నా అర్థం అవ్వట్లేదు సార్, ఏం చేస్తే బాగుంటుంది సార్, ఇలా నేను టీంకి వద్దాం అనుకున్నప్పుడు ఆయన సజెషన్ ఇచ్చారు నాకు. ఏమని, ఒక కోర్స్ ఉంటుంది, ఒక డిప్లొమా కోర్స్ ఉంటుంది, అది చేస్తే బాగుంటుంది రాజు నీకు. సో అది చేసిన తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్ ఉంటుంది, అది చేసిన తర్వాత నీకు ఆటోమేటిక్గా వేకెన్సీ అనేది అక్కడే ఉంటుందని కింజల్ సూరత్ గారు చెప్పారు నాకు. అలా స్టార్ట్ అయింది. అయితే అలా స్టార్ట్ అయింది. అయితే నాకు తెలిసినంత వరకు ఏసీఏతో ఆ మేనేజ్మెంట్తో ఒక గొడవ అయింది మీకు. అంటే ప్లేయర్స్ మిమ్మల్ని నైట్ మీ పొజిషన్ అది తెలుసుకుని ఒక ప్లేయర్ వచ్చి అన్న లోపల పడుకుంది కానీ రండి అన్న అనేసి అన్నప్పుడు అక్కడ చిన్న డిస్కషన్ ఏదో అయిందని తెలిసింది. అసలు ఏంటిది అసలు గొడవ? డిస్కషన్ అంటే అప్పుడు నేను వాచ్మెన్గా ఉండేవాడిని. అప్పుడు వాచ్మెన్గా నేను ఉండేవాడిని. అంటే వర్షం పడుతుంది, బేసిక్గా ఈ రైన్ సీజనే కదా మ్యాచ్లన్నీ స్టార్ట్ అయ్యేది. సో మన ప్లేయర్స్ అంటే నేను అక్కడే చదువుకునేవాడిని, ఆ చైర్స్ మీద బయట గేట్ దగ్గర ఉండేవాడిని. మన ప్లేయర్స్ ఏంటి, ఒక ఎమోషనల్ కదా, అయ్యో రాజు అక్కడే అయిపోయాడు. సో పిలిచి రాజు ఒక 2 అవర్సే కదా లోపల పడుకుని అంటే నేను పడుకున్నాను. ఇదే విషయం మేనేజ్మెంట్ తెలిసి వార్నింగ్ ఇచ్చారు. సో నువ్వు చేసేది ఏంటి, నువ్వు సరిగ్గా డ్యూటీ చేయట్లేదు, ఎలాగైతే నువ్వు మానే అని చాలా అన్నారు. సో నేను అప్పుడు అనుకున్నాను, బాగా ఫీల్ అయ్యాను, చాలా అంటే అక్కడ 2 అవర్సే జస్ట్ వర్షం పడుతుంది అంతే, జస్ట్ పిలిచారు అంతే, ఉన్నాను. వాళ్ళు వేరేలాగా నాకు మాట అనేసరికి అంటే అన్నారు, బట్ నేను దాన్ని ఫీల్ అయ్యాను బాగా. అంటే ఉంటుంది కదా బాధ. తీసుకున్న తర్వాత అప్పుడు నేను ఎలాగైనా టీంతో ఉంటాను, నేను ఎలాగైనా టీంతో ఉండాలి, అప్పుడు నేను తీసుకున్నాను. వెంటనే మీకు చెప్పాను కదా ముందు, కింజల్ సూరత్ గారు అని, ఆయనకి మెసేజ్ చేశాను, సార్ నేను కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను, సో దానికి కావాల్సిన మెటీరియల్ కానీ ఏమైనా నాకు డీటెయిల్స్ కానీ యూనివర్సిటీ కానీ మొత్తం పంపించంటే ఆయన సాయి పంపించారు, స్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఇండియా. అందులోని 1 ఇయర్ డిప్లొమా చేశాను. చేసిన తర్వాత అలా నా లైఫ్ అనేది ప్రో కబడ్డీ తెలుగు టైటన్స్ ఫస్ట్ అసైన్మెంట్ త్రినాథ్ గారు అని మంచి అవకాశం ఇచ్చారు నాకు. త్రినాథ్ గారు అంతకుముందు అకాడమీలోని మేనేజర్గా వర్క్ చేసేవారు. సో నా వర్క్ కానీ మొత్తం నా హార్డ్ వర్క్ కానీ మొత్తం ఆయన తెలుసు. అది చూసి తెలుగు టైటిల్లోని అంటే చెప్పాను అలాగా, సార్ ఇలాగా రీసెంట్గా కోర్సు రిలీవ్ చేశాను సార్, ఏమైనా ఉంటే వేకెన్సీ ఉంటే చెప్పండి అని అడిగాను ఆయన్ని. ముందు రాజు చేస్తాను అడిగారు ఆయన కూడా. సో అలాగా ప్రో కబడ్డీ తెలుగు టైటిల్లోని ఫస్ట్ అసైన్మెంట్ రావడం జరిగింది. అన్న ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది, లైక్ థెరపిస్ట్ మీరు మజిల్ థెరపిస్ట్, అసలు నార్మల్ మసాజ్ థెరపిస్ట్కి ఈ అథ్లెటిక్ మజిల్ థెరపిస్ట్కి డిఫరెన్స్ ఏంటన్న అసలు? డిఫరెన్స్ అంటే ఇప్పుడు నార్మల్గా చేస్తారు కదా, జనరల్ రిలేషన్ ఉంటుంది,
స్టిఫ్ రిడక్షన్ ఉంటుంది. తర్వాత అంటే మీకు మసాజ్ అనేసరి బాడీ రిలాక్స్ చేస్తారు. అదే స్పోర్ట్స్ వచ్చేసరికి వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇండివిజువల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఈ ఇండివిజువల్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ రిలీజ్ చేయాలంటే బేసిక్గా ట్రిగ్గర్ పాయింట్ థెరపీ ఉంటుంది, సూపర్ఫిషియల్ రిలీజ్ ఉంటుంది. సో టిష్యూ డ్యామేజ్ చేయకుండా, అది ఎలా అంటే టిష్యూ డ్యామేజ్ చేయకుండా మేము సూపర్ఫిషియల్గా రిలీజ్ చేస్తాం. దాన్ని స్పోర్ట్స్ మసాజ్ కింద పరిగణిస్తారు. ఓకే. అయితే ఒక డౌట్ అన్న, చాలా పెద్ద డౌట్ ఇది ఏంటంటే, చాలా ఇండియా టీం అనే కాదు, మిగతా టీం అనే కాదు, ఈ సెషన్స్ రెగ్యులర్గా చేసుకుంటారు. సో మాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ మజిల్ థెరపీ అనేది బిఫోర్ మ్యాచ్ తీసుకోవాలా లేదా ఆఫ్టర్ మ్యాచ్ తీసుకోవాలా, ఎప్పుడు తీసుకుంటే మంచిది అన్నట్టు ప్లేయర్కి? బేసిక్గా స్పోర్ట్స్ మసాజ్లోని ఎలా అంటే ఫోకస్ చేయాలి ముందు. ఫోకస్ చేయాలి, ఎప్పుడు చేస్తున్నావు, ఏ టైంలో చేస్తున్నావు, సో ఏ మజిల్ మీద ఫోకస్ చేస్తున్నావు, తర్వాత వాళ్ళు ఏ యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నార్మల్ పర్సన్ అనుకోండి, వాళ్ళకి ఏముంటుంది, ఆఫీస్కి వెళ్ళడం రావడం అంతవరకే. అదే ప్లేయరు అంటే, ఇప్పుడు ప్లేయర్ ఉన్నారు, ప్లేయరు ఇటు స్ట్రెంత్ చేస్తాడు, కండిషన్ చేస్తాడు, స్కిల్ చేస్తాడు, మళ్ళీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ చేస్తాడు. బేసిక్ అంటే ప్రీ ఈవెంట్ ముందే తీసుకుంటారు బెస్ట్. ఓకే. అంటే మజిల్ని ప్రిపేర్ చేస్తాం బాగా, మ్యాచ్కి రెడీ చేస్తాం, మ్యాచ్కి రెడీ చేస్తాం. సో మీకు మ్యాచ్ ముందు చేస్తే ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు ప్లేయర్. అయితే వీళ్ళందరిని పక్క పెడితే మేజర్ బ్రదర్హుడ్ బాండ్ మీకు నితీష్ కుమార్ రెడ్డితో ఎక్కువ ఉంది. సో నితీష్తో ర్యాపో ఎలా ఉంటుంది మీది అసలు? బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. రీసెంట్గా కూడా లాస్ట్ ఇయర్ అనుకుంటా వర్క్షాప్ చేశా ఎన్సీఏలో అని. ఓకే. తనే అక్కడ ఎన్సీఏ హెడ్ నితిన్ ఉన్నారు ఒకరు, తనే తీసుకెళ్ళి తనే మాట్లాడించాడు. ఈజ్ రాజు వెరీ ఫెంటాస్టిక్ వర్కర్. ఎవరు నితీష్ పరిచయం చేశారు? నితీష్ పరిచయం చేశారు. ఓకే. అతనికి చేశారు. నితీష్ ఎలా ఉంటాడు? అందరితో చాలా బాగుంటాడు, చాలా బాగుంటాడు. ఓకే. అందరితో బాగానే పలకరిస్తాడు, ఎలా ఉన్నారు బాగానే మాట్లాడతాడు అందరితో. ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నాడు నితీష్, సో ఏమన్నా ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది? లేదు, అస్సలు లేదు, యాటిట్యూడ్ ఎప్పుడు లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా అన్న ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇప్పుడు ఏం అసైన్మెంట్ చేస్తున్నారు అని బాగానే పలకరిస్తాడు, బాగానే మాట్లాడతాడు. ఎప్పుడు ఆ యాటిట్యూడ్ కానీ బేసిక్ ఏంటంటే డిసిప్లిన్గా ఉంటాడు ఆ మనిషి, చాలా బాగుంటాడు అన్న. మన ఇండియా టీం ఫీల్డింగ్ కోచ్ దిలీప్ గారు, మన తెలుగు, మీరు ఆయన కలవడం కూడా జరిగింది. ఆయనతో ఎలా ఉంటుంది అన్న ర్యాపో? ఎందుకంటే ఆయన యాక్చువల్లీ ఒక సెన్సేషన్, రీసెంట్ వరల్డ్ కప్ దగ్గర నుంచి ఆయన ఒక సెన్సేషన్ కింద మారిపోయారు. ఆయన తెలుగుడే. సో ఎలా అనిపించింది ఆయనతో మీ బాండింగ్? మీకు చెప్పాను కదా ముందు, నేను మళ్ళీ బ్యాక్ రావాలి మన స్టోరీ. నేను సెక్యూరిటీ గార్డ్కి ఉన్నప్పుడు జెడ్సీఏ క్యాంప్ అయింది. ఓకే. ఆ క్యాంప్కి ఆయన వచ్చారు. ఆ ముందు నుంచి పరిచయం నాకు. ఈయన ఇండియా టీం వెళ్ళక ముందే నాకు ముందే పరిచయం. సో నేనేంటో తెలుసు ఆయనకి, నేనేంటో ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడ లైఫ్ స్టార్ట్ చేసానో ఆయన తెలుసు. సో నేను ఎప్పుడు కలిసినా అదే మాట్లాడుకుంటాం. సో బెస్ట్ పొజిషన్లో ఉన్న రోజు ఇంకా బెస్ట్ ఇవ్వాలి అని ఎప్పుడు మాట్లాడుకుంటాం ఆయన నేను. ఇప్పుడు ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్న మీకు ఈ థెరపిస్ట్ ప్రోగ్రామ్లో? 15 years ఉంటుంది. అంటే ఈ 15 yearsలో దగ్గరగా ఒక 5,000 పీపుల్స్ వరకు మీరు థెరపీ చేసి ఉంటారు. అండ్ దగ్గరగా ఒక 10-15 అసోసియేషన్లకి మీరు వర్క్ చేసి ఉంటారు. చేశాను బ్రో. అంటే స్పెసిఫిక్గా కొన్ని అసోసియేషన్ పేర్లు చెప్పగలరా మీరు వర్క్ చేసి? చెప్తాను బ్రో. ఫస్ట్ అంటే ఆంధ్ర చేశాను, గోవా చేశాను, రాజస్థాన్ చేశాను, ఇండియన్ రైల్వే టీం చేశాను, ఇంకా అదర్ టీం చూసుకుంటే ప్రో పంజాబ్ చేశాను, తర్వాత అల్టిమేట్ ఖోఖో చేశాను, పికిల్ బాల్ చేశాను, ఇండియా హాకీ టీం చేశాను, ఇండియా కబడ్డీ టీం చేశాను, ఇంకా ఇంకేమైనా లేటెస్ట్గా సెలబ్రిటీ క్రికెట్ సిసిఎల్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్. అయితే బ్రో మీరు ఈ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చాలా టీమ్స్ తోటి మీరు వర్క్ చేశారు. సో దాంట్లో మేజర్గా ఐపీఎల్ ఫ్రాంచైజీస్ కూడా వర్క్ చేశారా మీరు? అంటే ఫుల్ టైం చేయలే. ఓకే. ఎందుకంటే ఫుల్ టైం చేయలేదు, వీళ్ళతో షూటింగ్లు ఎక్కువ నాకు. ఇప్పుడు సపోజ్ హీరోలకి ఏముంటుంది, డ్యాన్సులు ఉంటుంది, ఫైట్లు ఉంటుంది. మార్నింగ్ 9కి వెళ్తారు బ్రో షూట్కి, మళ్ళీ నైట్ 10 అవుతుంది. ఈ నైట్లో అంటే సపోజ్ ఇప్పుడు ఒక సీన్ ఉందనుకోండి, దాన్ని ఒక 5 times 10 times చేస్తారు. ఒక 2-3 అంత ఎందుకు బ్రో,
ఫిట్నెస్ ఒక 45 మినిట్స్ ప్లేయర్స్ చేస్తేనే ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది, ఎంత లోడ్నెస్ ఉంటుంది. అవును. సో ఆ లైట్స్, ఆ హీట్ ఎలా ఉంటుంది, ఇంకా బాగా స్ట్రెయిన్ అయిపోతారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే స్ట్రెయిన్ అవ్వకుండా, అంటే అంతే కదా నన్ను పెట్టుకుంది. కరెక్ట్. సో వీళ్ళ దగ్గర జాయిన్ అయిపోయాను నేను. ఇప్పుడు మధ్యలో మళ్ళీ వచ్చాను అనుకోండి, ఏమనుకుంటారు మళ్ళీ. కరెక్టే. సో అది ఫుల్ టైం చేయలేదు. అవ్వదు. ఇప్పుడు నేను ఐపీఎల్ చేయలేను, ఇటు ఇటు చేయలేను. ఐపీఎల్ మామూలుగా పార్ట్ టైం చేసినట్టు కొద్ది టైం వరకు చేసా చెన్నై చేసా, సిఎస్కే చేసా, ఓకే. క్యాంప్ చేసా చెన్నైలోని. సిఎస్కే ఎలా వచ్చింది ఛాన్స్? కరణ్ శర్మ, నేను అప్పుడు రైల్వే టీం చేశాను కదా. ఓకే, రైల్వే టీం కెప్టెన్ అప్పుడు కరణ్ శర్మ. అప్పుడు ఓకే. బేసిక్ గా నాకు రైల్వే టీం ఎలా అవకాశం వచ్చిందంటే మన కార్తీక్ అన్న అప్పుడు నేనేంటి కబడ్డీ అవుతుంది, కబడ్డీ మ్యాచ్లు. అప్పుడు కోచ్ అనుకుంటా సంతోష సెక్షన్ అనుకుంటా, అప్పుడు కార్తీక్ అన్న ఇనీషియల్గా తీసుకున్నాడు. సో నాకు తెలిసిన ఒక థెరపిస్ట్ ఉన్నాడు సార్, బాగా చేస్తాడు, ప్రజెంట్ ప్రో కబడ్డీలో ఉన్నాడు, ఓకే, మనం పిలిపించుకుంటే టీంకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అంటే కార్తీక్ అని కాల్ చేశాను నాకు. చేసిన తర్వాత జాయిన్ చేశాను. బేసిక్గా గవర్నమెంట్ టీంకి ఉండరు స్పోర్ట్స్ థెరపిస్ట్, ఓకే, ఉండరు. అప్పుడు సెక్రటరీ సంజయ్ గారు అని కార్తీక్ అన్న కోచ్తో మాట్లాడి నాకు అపాయింట్మెంట్ ఇప్పించారు. ఓకే. బేసిక్గా అయితే గవర్నమెంట్ టీంకి ఉండదు అసలు. ఇప్పుడు సిఎస్కేకి కరణ్ శర్మ రికమెండ్ చేశారు. అప్పుడు నేను టీమ్స్తో చేశాను కదా, నేను అడిగా అన్న నేను మీరు సిఎస్కే టీంలో ఎందుకంటే 3-4 ఇయర్స్ ఉన్నాడు అనుకుంటా, ఉంటే నేను అడిగాను భయ్యా కొంచెం చూడండి భయ్యా, అవకాశం ఉంటే నేను చేస్తానంటే ఒక పని చెయ్యు, నువ్వు నాతో రా, నువ్వు బయట రూమ్ తీసుకో, మన ప్రాక్టీస్ సెషన్ అయిన తర్వాత నాకు చెయ్యు, చేసిన తర్వాత నాకు చేస్తా కదా, మిగతా ప్లేయర్స్ రెగ్యులర్గా అడుగుతుంటారు కదా అని, వర్క్ నచ్చితే తీసుకుంటారు. అప్పుడు సెట్ వచ్చా క్యాంప్కి వెళ్ళా, అప్పటికి 2-3 ఉన్నారు బ్రో. ఓకే. బంగ్లాదేశ్ నుంచి ఒక అతను ఉన్నారు. మీరు చేశారా అక్కడ? ఎవరికైనా ప్లేయర్స్ థెరపీ చేశారు లేదా? చేసా. ఎవరెవరు చేశారు? కరణ్ చేశాను, తర్వాత పేర్లు గుర్తులే కానీ చేశా చాలా మంది. ఓకే. చెన్నైలో అయితే క్యాంప్ చేశా. అప్పుడు నితీష్ కుమార్ ఉన్నాడు అనుకుంటా, నెక్స్ట్ ఇయర్ వచ్చాడు అనుకుంటా, తను నెట్ బౌలర్కి వచ్చాడు. ఓకే, నితీష్ కూడా వచ్చాడు. కానీ లాస్ట్కి సన్ రైజ్ తీసుకుంది నితీష్ కుమార్. నితీష్ తీసుకున్నారు. మీరు చెన్నైతో పాటు లక్నో కూడా చేసినట్టు నేను విన్నాను. లాస్ట్ ఇయర్ బ్రో. అది కూడా ఎలా వచ్చిందంటే అబ్దుల్ సమాద్ సన్ రైజ్ ప్లేయర్ ఎలాగంటే నేను రెగ్యులర్ చెప్పాను కదా, నేను ఒకవేళ డొమెస్టిక్ మ్యాచ్ లేకపోతే బెంగళూరుకి వెళ్ళిపోతా, ఎన్సీఏ నేషనల్ క్రికెట్ అకాడమీకి. ఓకే. సో అక్కడ రెగ్యులర్గా ఇండియా ప్లేయర్స్ క్యాంపులు చేస్తారు, ఫిట్నెస్ అన్ని ఆల్ ఓవర్ ఏ క్యాంప్ అయినా అక్కడే అవుతుంది. సో రెగ్యులర్గా అబ్దుల్ సమాద్ అక్కడే ఉంటాడు ఏ క్యాంప్ అయినా. నాకు కాల్ చేశాడు, రాజు నాకు సెషన్ కావాలని, అంటే ఇండివిజువల్గా, టీంతో కాదు, ఇండివిజువల్గానే. తో ఫోన్ చేశారు, కాల్ చేశారు, వెళ్ళాను, చేయించుకుని అయిపోయింది. తను ఐపీఎల్ ఆప్షన్ అయిపోయింది, లక్నో సూపర్ జోన్కి సెలెక్ట్ అయ్యాడు, మ్యాచ్లన్నీ వైజాగ్లోనే. నేనేమొచ్చి హైదరాబాద్కి వస్తాను, మళ్ళీ వెంకటేష్ గారితో షూటింగ్, సంక్రాంతి మూవీ ఉంది కదా, ఆ మూవీలో ఇంకా పార్ట్ ఆఫ్ జాయిన్ అయిపోయాను. అప్పుడే కాల్ వచ్చింది నాకు. అబ్దుల్ కాల్ చేసి, రాజు ఒక హోమ్ మ్యాచ్లన్నీ మీ వైజాగ్లోనే, నేను మాట్లాడతాను, వస్తానంటే వస్తాను భయ్యా, కాకపోతే పేమెంట్ ఓకేతో వస్తాను, లేదంటే లైట్ అని తనకు తెలుసు, నేను హీరోలకి చేస్తాను తనకు తెలుసు. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తానంటే సోయిన్సన్ అన్నాను, అంత ఇవ్వలేను, సో ఆ మిడిల్ ఆఫ్ ది ఉంటుంది, పర్లేదంటే పర్లేదు మాట్లాడన్నాను. వెళ్ళాను, మా ర్యాడ్సన్లో రూమ్ ఇచ్చారు, టీంతో జాయిన్ అయ్యాను, 4 మ్యాచెస్ చేశాను. మళ్ళీ అడిగారు ఫుల్ టైమ్గా అంటే, అప్పటికి నేను చెప్పాను ఇలా షూట్ ఉంది సంక్రాంతి, వెంకటేష్ గారి మూవీ, సో ఆయనతో పాటు నేను ఉండాలి, నేను ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకున్నాను, ఇంకా నాకు అవ్వదని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ చెప్పా అబ్దుల్కి. అన్న ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత, మనం కూడా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకన్నా బిగ్ స్టార్స్ని మనం కలవాలనిపిస్తుంది. సో మీరు తెలుగు టైటన్స్కి వర్క్ చేసేటప్పుడు జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఓనర్ అభిషేక్ బచ్చన్, అవును, సో బచ్చన్తో మీరు ఫోటో అడిగినప్పుడు ఆయన ఫోటో ఇచ్చారు, సో అతనితో కొన్ని మాటలు కూడా మీరు మాట్లాడారు. ఎలా అనిపించింది మీరు ఆయన? బేసిక్గా ఒకటి చెప్పాలి మీరు ఇక్కడ, ఆ రోజు వాల్కి మాకు మ్యాచ్, ఐ మీన్ తెలుగు టైటన్కి జైపూర్ పింక్ ప్యాంథర్స్. అప్పుడు మేడం కూడా వచ్చారు, ఐశ్వర్య మేడం కూడా వచ్చారు, పాప కూడా వచ్చారు. ఆ టీంలోని జోగేంద్ర అని తను థెరపిస్టే, తను కొంచెం బయటికి వెళ్ళాడు ఆ రోజు.
మరి నాకు తెలియదు, బయటికి వెళ్ళాడు. అప్పుడే మేడం కొంచెం స్లిప్ అయ్యారు. ఓకే. సో ఐశ్వర్యకి కూడా నేను ట్రీట్మెంట్ చేశాను. ఓకే, అప్పుడు మీరు చేశారు. ఓకే. చేశాను, నేను కాఫ్ మైల్ చేశాను. ఆ, అప్పుడు అక్కడ పరిచయం అయ్యి అలా ఫోటో తీసుకోవడం జరిగింది. ఓకే. అది అసలు ఫోటో ఎందుకు దిగానంటే రీజన్ ఇదే. ఓకే, అదే అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలియదు, బయట నుంచి చూసిన వాళ్ళకి. ఇదంతా చాలా బాగుందన్న, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ అందరికి వచ్చే డౌట్ ఏంటో చెప్పనా, మీరు ప్రొఫెషనల్ క్రికెటర్స్ తోటి చేసే థెరపిస్ట్, మీరు వాళ్ళకి థెరపీలు చేసే థెరపిస్ట్ ప్రొఫెషనల్ క్రికెటర్తో, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్కి ఇంకా దీనికే ఫుల్ టైమ్గా ఎలా ఎలా వచ్చింది అసలు ఇది ఆపర్చునిటీ? బేసిక్గా నేను ఎప్పుడు అనుకోలేదు స్పోర్ట్స్ నుండి సెలబ్రిటీ వెళ్తానని, ఎప్పుడు ఊహించలేదు, అసలు అనుకోలేదు కూడా. అప్పుడు రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఉన్నాను. బి సుమంత్ అని అండర్-19 వైస్ కెప్టెన్ చేశారు. ఆ అన్నే కాల్ చేశారు చేసి, రాజు సీసీఎల్లో ఇలా వేకెన్సీ ఉంది అంటే, ప్రిన్స్ మీకు ఐడియా ఉన్నారా? రైట్, మన సినిమా యాక్టర్, సినిమా యాక్టర్, హీరో. ఆయన సుమంత్ గారు బాగా క్లోజ్. సో ప్రిన్స్ గారు అడిగారట, ఎవరైనా స్పోర్ట్స్ థెరపిస్ట్ మంచిగా చేసిన వాళ్ళు ఉంటే చెప్పు సుమంత్, మా టీంలో ఖాళీ ఉందంటే, సుమంత్ అన్న ఏమొచ్చి నాకు కాల్ చేశారు. అప్పుడు నేను మ్యాచ్లో ఉన్నాను. రాజు ఇలా వేకెన్సీ ఉందట సీసీఎల్లో చేస్తావంటే, చేస్తానన్నా, అయితే నువ్వు వెంటనే నాకు సివి ఫార్వర్డ్ చేయు, నేను ప్రిన్స్ని ఫార్వర్డ్ చేస్తానంటే. సో అలాగ డైరెక్ట్ సుమంత్ అన్న నాకు నెంబర్ ఇవ్వడం, నేను ప్రిన్స్ గారికి కాల్ చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మా అయ్యగారు ఇది 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 చెప్పాలి మీకు. ప్రిన్స్ గారు అఖిల్ గారు బాగా క్లోజ్. ఓకే. సీసీఎల్లోని ఏమన్నా అఖిల్ గారు ప్రిన్స్ గారితో షేర్ చేసుకుంటారు, అది మ్యాచ్లో అయినా లేదంటే బయట అయినా. సో అడిగారు, అక్కి అంటారు, ప్రిన్స్ గారు అక్కి అంటారు. అక్కి, రాజు అని ఒక స్పోర్ట్స్ థెరపిస్ట్ ఉన్నాడు, ప్రజెంట్ రంజీ ట్రోఫీ చేస్తున్నాడు, ఆల్మోస్ట్ అన్ని లీగులు చేశారు, ప్రో కబడ్డీ, ప్రో పంజా, వాలీబాల్, ఇండియా సోన్స్ చాలా టీంలు చేశాడు. సో ఇప్పుడు మ్యాచ్లు అయిపోతుంది రంజీ ట్రోఫీ, మన తెల్లగా సీసీఎల్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఏమంటే, అవునా, ముందు ఒక సెషన్ నేను చేసుకున్న తర్వాత నేను చెప్తాను ప్రిన్స్ అని అంటే, తర్వాత నాకు ప్రిన్స్ గారు కాల్ చేసి, రాజు నువ్వు డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చే, నేను నెంబర్ నీకు షేర్ చేస్తాను. అఖిల్ గారు నెంబర్ తీసుకోవడం జరిగింది, ఇంటికి వెళ్ళడం జరిగింది, సెషన్ చేయడం జరిగింది. ఒకటే అన్నారు మాట, నెక్స్ట్ ప్రాక్టీస్కి వచ్చి అన్నారు. అయితే నాకు వచ్చిన ఒక వార్త ఏంటంటే, రీసెంట్గా ప్రభాస్ గారిది ఫౌజీ షూట్ అవుతుంది, మీరు ప్రభాస్ గారు కూడా థెరపీ సెక్షన్కి వెళ్ళారనేసి తెలిసింది. ఎలా అనిపించింది అసలు ప్రభాస్ గారితో థెరపీ సెక్షన్? అంటే బేసిక్గా నేను వీళ్ళతోనే ఉంటున్నాను కదా, నేను తమన్ గారితో ఉంటున్నాను. అండ్ ముఖ్యంగా నా బాండింగ్ ఎక్కువ వెంకటేష్ గారితో ఉంటుంది. ఎందుకంటే ఫుల్ టైమ్గా నాకు తీసుకున్నారు ఆయన ఒకరు. ఓకే, ఫుల్ టైం థెరపిస్ట్ ఆయన తీసుకున్నారు. సో షూటింగ్ వెళ్ళాలి, సో ఇంటికి వెళ్ళాలి, సో అవుట్ డోర్ షూటింగ్ అయినా అక్కడికైనా వెళ్ళాలి, ఎక్కడికైనా. ఎలా ఉంటుంది అన్న వెంకటేష్ గారితో? అంటే ఏమన్నా సీరియస్గా ఉంటారా లేదంటే? అస్సలు సీరియస్ ఏమి ఉండదు, చాలా జాయ్ఫుల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. బేసిక్ ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ అయింది. ఓకే, చాలా పాజిటివ్ మైండ్ సెట్ బ్రో, చాలా అంటే ఏంటంటే, మీరు ఏదైనా తప్పు చేశారు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళింది అనుకోండి, మీరే ఉన్నారు, మీరు నేను ఆయన దగ్గర పని చేస్తున్నాం, మీరు తప్పు చేశారని నేను ఆయన చెప్పాను అనుకోండి, పాపంలే అనేస్తారు. అసలు ఏమైంది అడగరు, ముందు పాపంలే అంటారు అంతే. పాపంలే వాడు ఏదో చూసుకుంటారు, వదిలేస్తారు అంతే. అంటే అంత ఎక్కువ తీసుకోరు, అంత ఎక్కువ తీసుకోరు ఏదైనా. ఎలాగంటే లిమిటెడ్గా ఉంటారు, ఎక్కువ అంటే హైప్ ఇచ్చుకోరు. ఇంకో విషయం తెలుసా మీకు, ఆయన ఎక్కువ జనాలు ఉంటే అదోలా ఫీల్ అయిపోతారు. ఆయనకి జనాలు ఉండకూడదు, ప్రైవేట్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, ఆ మైండ్ సెట్. మన ఏపీలో స్టార్ట్ అయింది కదా, ఆయనే చీఫ్ గెస్ట్, ఆయనే బ్రాండ్ అంబాసిడర్. సో ఆయన ఎక్సర్సైజ్ అయిపోయింది, స్ట్రెచ్చింగ్ అయిపోయింది, నా సెషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారు అని అడిగారు ఆయన. అడిగితే ప్రజెంట్ అయితే ఏ కోర్స్ చేయట్లేదు సార్, క్లయింట్స్ ఎక్కువైపోయారు, మన యాక్టర్స్ ఎక్కువైపోయారు, సో నెక్స్ట్ ప్రభాస్ గారు కూడా ఉన్నారంటే, ఇదే నేను లైఫ్ రాజు, ఇదే నేను లైఫ్, నువ్వు అనుకున్నది ఏంటి, నువ్వు ఎవ్రీ మంత్స్ ఏదో ఒకటి కోర్స్ చేయాలి రాజు, చేయిపోతావదు, ఇది కాదు నీ లైఫ్. ఇప్పుడున్న రాజుకి ఇంకా ఒక 5 years ఉన్న దానికి రాజుకి ఒక చేంజ్ ఉండాలి, బెటర్మెంట్ ఉండాలి, ఇది కాదు రైట్ వే. ఇప్పుడు నేను అవ్వచ్చు,
ఇప్పుడు నేను నీకు ఫుల్ టైం తీసుకున్నాను కాబట్టి అది వేరు. నీకు టైం దొరికినప్పుడల్లా ఎవ్రీ టెక్నిక్ మీద చదువు. నాకు ఇదే చెప్పారు బ్రో ఆయన. కానీ నేను మర్చిపోలేను, వెంకటేష్ గారు నా క్లాస్ తీసుకుంది నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోయాను. ఎందుకంటే నేను చాలామంది కోచెస్ చూశాను, చాలామంది ఉన్నారు. సో అంత చనువుగా తీసుకొని చెప్పలే. ఎందుకంటే పిలిచి ఇప్పుడు ఇలా చెయ్యాలి, దీనికన్నా బెటర్గా ఉండాలి. ఇంకో మాట కూడా అన్నారు, ఇప్పుడు వెంకటేష్ అని నేను కూడా నువ్వు ఏం చెప్పుకో అవసరం లేదు, నీ పని నువ్వు చేస్తున్నావు, నేను దాని తగ్గట్టుగా డబ్బులు ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను అవ్వచ్చు, లేదంటే చరణ్ అవ్వచ్చు, లేదంటే మహేష్ అంటే ఆయన చెప్పింది ఇప్పుడు నా దగ్గర వచ్చిందంటే ఆటోమేటిక్గా అలాగా చిరంజీవి గారితో ఆయన షూట్ ఉంది బ్రో. ఓకే. సో ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది మీకు. చెప్తున్నా కదా బ్రో, వర్క్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేసామంటే ఎక్కడికో తీసుకెళ్తుంది బ్రో. నేనైతే అదే నమ్ముకున్నా. ఎప్పుడు నేను ఈవెన్ సెక్యూరిటీ గార్డ్గా ఉన్నప్పుడు అదే నమ్ముకున్నాను, ఇప్పుడు అదే నమ్ముకున్నా. సో ఇప్పుడు అంటే నాకే అసలు అనిపిస్తుంది, నేను సెక్యూరిటీ గార్డ్గా ఉన్నప్పుడు ఇప్పుడు వెంకటేష్ గారితో వర్క్ చేస్తున్నానా, నాకు ఇప్పటికీ స్టిల్ అలాగే అనిపిస్తుంది నాకు. కానీ ఎప్పుడు నేను అనుకోలేదు ఇలాగ అవకాశం వస్తుంది ఈయనతో వర్క్ చేయడానికి, ఇప్పుడు నాకు అనిపించలేదు. సో పని చేస్తూ వెళ్ళిపోవడం అంతే, పని చేస్తూ కీప్ వర్కింగ్. తమన్ గారితో నేను మీ ఫొటోస్ కూడా చాలా వరకు తమన్ గారు బర్త్డే రోజున కానీ తమన్ గారితో ఎక్కువ ఉంటారు మీరు. తమన్ గారితో చాలా ఎక్కువ ఉంటారు. ఎస్ఎస్ తమన్ గారు అంటే ఇప్పుడు ప్రెసెంట్ సెన్సేషన్ తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ పరంగా. ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం? ఈ స్పెషల్ నిజంగా. ఎందుకంటే ఫస్ట్ సీసీఎల్ చేసినప్పుడు ఎక్కువగా వెంకటేష్ గారితోని, ప్రిన్స్ గారితోని, తర్వాత అశ్విన్ గారితో ఉండేవాడిని. సో చూశారు నన్ను ఒక 2-3 మ్యాచెస్ వరకు చూశారు. వీడే బేసిక్గా తమన్ గారు అంత కలరు, ఓకే, అంత ఎక్కువగా మాట్లాడరు. వన్స్ మాట్లాడిన తర్వాత కలిసిన తర్వాత మీరు కనెక్ట్ అయ్యారంటే మీరు వచ్చేదాకా వదలరా మనిషి. చాలా ఫ్రెండ్లీ అన్నట్టు, చాలా ఈజ్ ఫ్యామిలీ. ఇంకా ఈజ్ ఫ్యామిలీ, వదలరు. ఇంక ఎక్కడున్నా ఇప్పుడు మీరే ఉన్నారు, సపోజ్ నా ప్లేస్లో మీరు ఉన్నారు, మీరు ఎక్కడ అవుటర్ ఉన్నారు, కంట్రీ కానీ స్టేట్ కానీ, ఆయన పిలిపించుకొని మరీ చేయించుకుంటాడు ఆయన. ఆయన పక్కన ఉండాలి, ఆయన దగ్గర ఉండాలి. అంటే లాస్ట్ చెప్పాలంటే ఈజ్ ఫ్యామిలీ మ్యాన్. ఆయన ఏంటంటే ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు బ్రో, నవ్వుతూనే ఉంటారు. సింగర్స్తో కానీ స్టాఫ్తో కానీ ఆయన ఒకటే అంటారు, స్టాఫ్ కూడా నేను కదా ఓనరు, స్టాఫ్ మన ఓనర్స్. ఆయన బాస్లో ఫీల్ అవ్వరు, అందరూ కలిపితేనే బాస్. ఓకే, ఆ పదం ఎవరంటారు? అవును, అసలు చాలా మందికి రాదా వర్డ్స్, రారు. ఈవెన్ మీకు సీసీఎల్ అమౌంట్ కూడా ఆయన మ్యాచ్కి ఒక 2-3 లక్షలు వస్తుంది ఆయన, అది కూడా ఆయన చారిటీ ఉంది. ఓకే, ఇచ్చేస్తారు ఆయన వాడరు, ఇచ్చేస్తారు అలాగా. ఓకే, అంతెందుకు స్టాఫ్ ఉంటారు కదా, బర్త్డే కానీ ఇంట్లో ఇష్యూ కానీ ఎలా ఉన్నారు నాన్న ఇంట్లో వాళ్ళు, అంత సెన్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండి ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉంటారు బ్రో. నేను అక్కడ మీరు అన్నారు కదా ఎలా మేనేజ్ చేస్తున్నారని, సో ఇవన్నీ నోటీస్ చేశాను. చెప్పచ్చా ఇది? చెప్పచ్చు. ఓజీ హీరో అండ్ డిప్యూటీ సీఎం ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి అంటే ఎలా వచ్చింది ఆపర్చునిటీ చేయడానికి? ఆపర్చునిటీ అంటే తమన్ గారు స్టూడియోకి వస్తుంటారు. ఓకే, సో రికార్డింగ్ అవుతూ ఉంటాయి, స్క్రిప్ట్ వర్క్ అవుతూ ఉంటాయి. సో తమన్ గారు చేస్తూ ఉంటాను. బేసిక్గా చూస్తారు కదా తను ఎవరు ఎలా. సో అలాగా తమన్ గారు అలాగ సుజిత్ ద్వారా అలాగా శృతి గారి నుండి. గ్రేట్ అన్న, డిప్యూటీ సీఎం చేశారు మీరు, చాలా గ్రేట్. అదే ఉండదు, తవ్వుకున్న కొద్దీ కన్నజాలు బయటపడతాయి అన్నట్టు మీ స్టోరీ డెప్త్లోకి వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క సెలబ్రిటీ బయటకు వస్తూనే ఉన్నారు. లైక్ స్టార్టింగ్ మనము స్పోర్ట్స్ నుంచి యాక్టింగ్ కెరియర్కి వచ్చావు, ఈ మధ్యలో ఒక 2 ఐపీఎల్ ఫ్రాంచైజీలకి చేశారు, అండ్ స్పోర్ట్స్ చేస్తున్నారు, యాక్టర్స్కి చేస్తున్నారు. ఎలా బ్యాలెన్స్ ఇదంతా? ఓకే, ఇదంతా చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది మీ కెరీర్ అంతా. ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇంత బిజీ షెడ్యూల్లో ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? బ్యాలెన్స్ అనే పదం ఏమి ఉండదు బ్రో, మిగతా టైం అంతా వాళ్ళతోనే కదా ఉండేది. అవును, మిగతా టైం మీకు టైం ఎక్కడ ఉంటుంది బ్రో? ఇప్పుడు వెంకటేష్ గారికి వెళ్తాను బ్రో, జర్నీ టైం క్యాబ్లోనే మాటతోనే ఉంటా, వీడియో కాల్. మాకు ఒక గ్రూప్ కాల్ ఉంటుంది మా ఫ్యామిలీకి, ఆ గ్రూప్ కాల్లో నేను వీడియో కాల్ చేస్తా, అందరం ఆడుకుంటా. మళ్ళీ ఇప్పుడు షూట్ దగ్గరికి వచ్చేస్తా,
షూట్లో వెంకటేష్ గారు షూట్కి వెళ్ళిపోయారు, సపోజ్ ప్రభాస్ గారు వెళ్ళిపోయారు షూట్కి, సీన్కి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు నేను ఖాళీ కదా, ఓకే ఆ ఖాళీ టైం నేను హ్యాపీగా మాట్లాడుకుంటా. ఓకే అలా మేనేజ్ అలా చేస్తున్నారు. మేనేజ్ చేసుకోవడమే, లైఫే మేనేజ్ బ్రో. కరెక్టే కరెక్టే కానీ బ్రో చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది బ్రో. చాలామందికి తెలియదన్నా, అంటే ఒక స్పోర్ట్స్ని ఎంచుకున్నవాడు నేను క్రికెట్ ఆడుతున్నా అంటే నేను ఇండియాకి ఆడాలి లేదా ఐపీఎల్కి ఆడాలి, లేదా నేను బాస్కెట్బాల్ ఆడుతున్నా అంటే నేను ఒక నేషనల్ మెడల్స్ తీసుకోవాలి లేదా ఇండియాకి ఆడాలి అనేసి అంటారు. ఈ ప్లేయర్ని తీర్చిదిద్దే వాళ్ళు కోచెస్, అసిస్టెంట్ కోచెస్, వీళ్ళతో పాటు ఒక ఫిజియోథెరపిస్ట్ అండ్ మసాజ్ థెరపిస్టులు కూడా ఉంటారనేసి మీ ద్వారా తెలిసింది మాకు ఈరోజు. ఈ వీళ్ళు ప్రతి స్పోర్ట్లోనే ఉంటారా థెరపిస్టులు, ఓన్లీ ప్రిఫర్డ్గా కొన్ని స్పోర్ట్స్కి మాత్రం ఉంటారా? అన్ని స్పోర్ట్స్ ఉంటారు. ఓకే అన్ని స్పోర్ట్స్కి ఇదే ఇదే మెయిన్ బేసిక్ ఏంటంటే హెడ్ కోచ్, ఓకే అసిస్టెంట్ కోచ్, ఎస్ఎన్సి కోచ్, ఐ మీన్ స్ట్రెంత్ అండ్ కండిషన్ కోచ్, తర్వాత ఫిజియో, అథ్లెటిక్ థెరపిస్టులు ఇద్దరు ఉంటారు, తర్వాత వీడియో అనలిస్ట్ ఉంటారు. సో బ్యాకప్ అంటే చాలామంది తెలియదు, ఒక టీంకి ఇంత సపోర్ట్ స్టాఫ్ ఉంటారు అనేది తెలియదు. రైట్. అయితే అన్న ప్లేయర్స్కి, యంగ్ ప్లేయర్స్కి ఓన్లీ స్పోర్ట్ అంటే ఆడటమే కాదు, మీలాగా థెరపీ కోర్స్ చేసుకుని టీంతో ట్రావెల్ అవ్వడం కానీ ఇటువంటి దారిలోకి రావాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి వాళ్ళకి? మెసేజ్ అంటే ఏమీ లేదు బ్రో వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్లేయర్గా ఆడారు, మొత్తం గ్రౌండ్ రియాలిటీ చూశారు కాబట్టి నేను చెప్పవసరం లేదు. కాకపోతే ఇక్కడ అకాడమిక్ యూనివర్సిటీ కోర్సులు చేస్తూ టీంతో వర్క్ చేసామంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. ఎందుకంటే నేను అలాగే వచ్చాను కాబట్టి చెప్తున్నాను. బేసిక్ ఏంటంటే మంచి ఇన్స్టిట్యూట్ కానీ మంచి యూనివర్సిటీ కానీ సో మనం తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వర్క్ అనేది ఏ టీం అయినా దొరుకుతుంది నా ఫీలింగ్. నేను మిమ్మల్ని పోడ్కాస్ట్ చేయడానికి నేను మిమ్మల్ని అధ్యయనం చేసింది వేరు, అండ్ ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత కొత్త కొత్త విషయాలు ఇంకా చాలానే తెలిసినాయి నాకైతే. ఏం తెలిసింది బ్రో అంటే నేను నాకు ఎంతవరకు తెలుసు, మీరు సెక్యూరిటీ గార్డ్కి ఏం చేశారు, అక్కడ గొడవ అయింది, ఆ గొడవను మనసులో పెట్టుకుని ఈ స్టేజ్కి ఇప్పుడు వచ్చారు, ఇన్ని ప్రో కబడ్డీ అని ఇదని అదని చేశారు, సీసీఎల్ చేస్తారు, ఎంతవరకు తెలుసు. పర్సనల్ బాండింగ్, ఒక యాక్టర్తో ఒక థెరపిస్ట్ యొక్క బాండింగ్ ఎలా ఉంటుంది, ఆ యాక్టర్స్ యొక్క బిహేవియర్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్తేనే తెలుసుకుంటున్నా. అంటే ఒకటి చెప్తాను బ్రో, మీరు ఉదయాన్న లేవగానే గాడ్కి థ్యాంక్ యూ చెప్పండి బ్రో, అంతే నేను ఎక్స్పెక్ట్ చేసేది. ఓకే అంటే ఒక మనిషి నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు బ్రో, థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, మీకు ఏదో చేస్తాను అంటే ఐ మీన్ ఏమో చేశానంటే ఏదో కీడ్ చేశాను మీకు, ఏదో ఆపర్చునిటీ కానీ చేశాను, చేసిన తర్వాత మీరు రివెంజ్ తీసుకోకూడదు ఇంకా. ఓకే అయిపోయింది వదిలేద్దాం, ఎక్కడి నుంచి ఏం చేద్దాం. నా లైఫ్లో అలాగే అయ్యింది బ్రో, నాకు చాలామంది చేశారు, నేను అలాగే ఉండేవాడిని. నేను 5 years బ్యాక్ వెంకటేష్ గారు పరిచయం అవ్వకపోతే నా మైండ్ సెట్ అలాగే ఉండేది. ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం, తమన్ గారితో లంచ్ చేయడం, తమన్ గారితో నేను రెగ్యులర్గా తింటా బ్రో, రెగ్యులర్గా కలిపి తింటారు స్టాఫ్తో. సో అక్కడ వస్తాయి డిస్కషన్స్. మెయిన్ ఒకటే బ్రో, ఐడెంటిటీ బ్రో. మన ఐడెంటిటీ మనం గుర్తించకూడదు, పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే ఇప్పుడు మీరున్నారు హోస్ట్ అనుకోండి, నేను ఇండియాలోనే పెద్ద హోస్ట్ అని అది ఉందనుకోండి, ఇక్కడ ఉందనుకోండి, ఇంకా వేరేలా ఉంటుంది. నా పని హోస్టింగ్, నేను ఎంతవరకు న్యాయం చేశాను, నేను ఎంతవరకు బాగా చేయగలను, అదే ఉండాలి. అది ఏ ప్రొఫెషన్ అయినా నేను నేర్చుకుంది అదే. అన్న చాలా థ్యాంక్స్ అన్న, మీ షెడ్యూల్ అంతా కూడా పక్క పెట్టి నేను అడగగానే పోడ్కాస్ట్ ఇచ్చినందుకు. కానీ చివరిగా ఒక చిన్న మెసేజ్ యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే మెసేజ్. ఈ యంగ్స్టర్స్ కంటే ఏమిస్తాం మన మెసేజ్, ఆటోమేటిక్గా అన్నీ సోషల్ మీడియా ఇస్తుంది, మన ఏ అవసరం లేదు. కాకపోతే ఒక్క డిసిప్లిన్ బ్రో, ఏది ఉన్నా డిసిప్లిన్గా చేయాలి. ఇప్పుడు నేను ఆ డిసిప్లిన్తోనే వచ్చాను, అంటే మరీ ఓవర్గా చెప్తున్నానేమో అనుకోవద్దు. సపోజ్ నా ప్రొఫెషన్ వద్దనుకుని అయితే నేను ఒకటి చెప్పగలను, సపోజ్ ఎక్కడ టీం అవకాశం లేదు, ఎక్కడ క్రికెటర్ అవ్వచ్చు లేదంటే వేరే స్పోర్ట్స్ చేసి ఉండొచ్చు, సో ఎంటీగా ఉండొచ్చు, నా సలహా అయితే ఎన్సీకి వెళ్ళిపోవడమే, ఇండివిజువల్గా నేషనల్ క్రికెట్ అకాడమీ. ఒక 6 months కూర్చోండి, ఎందుకు రాదో చూస్తాను. 6 months కూర్చోండి, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఏదో క్యాంప్ అవుతూనే ఉంటుంది. ఒక్క ప్లేయర్ తగ్గడ్డా
అంటే ఎవరికన్నా అక్కడ అలౌన్స్ ఇస్తారా లోపలికి వెళ్ళడానికి? ఎందుకు అదే చెప్తున్నా, ప్లేయర్ అంటున్నారు కదా. ఇప్పుడు సపోజ్ ఒక ప్లేయర్ ఉన్నాడు, తను ప్లేయర్గా రాణించలేదు. సో సపోజ్ స్టాఫ్గా టీంతో ట్రావెల్ అవ్వాలంటే ఓకే, రైట్ రైట్. ఎందుకంటే ఎంతో కొంత ఆడుంటాడు కదా, స్టేట్కి కానీ డొమెస్టిక్ సీజన్ కానీ ఆడుంటాడు కదా. అవును అవును, సో మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, చెప్తున్నాను నేను. రైట్ రైట్ రైట్. మీరు ఏం చెప్పారు, మీ తర్వాత రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారంటే ఇదే. ఒకవేళ ఉంటాయి అవకాశాలు, ఉంటాయి, అవకాశం అనేది ఎక్కడ కాకపోతే తొందరగా రావాలంటే ఎన్సీఏ బెస్ట్. ఓకే, ఎన్సీఏ వెళ్ళే ముందు మనం చెక్ చేసుకోవాలి మనకి సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చు అనేది. కరెక్ట్, అది ఇంపార్టెంట్ బ్రో. కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే హైయెస్ట్ లెవెల్ కోచెస్ ఉంటారు, హైయెస్ట్ లెవెల్ ఫిజియోలు ఉంటారు, హైయెస్ట్ లెవెల్ స్ట్రెంత్ అండ్ కండిషన్ కోచ్ ఉంటారు. వాళ్ళకి మనం అంటే మనం ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాం ప్లేయర్కి. ఇప్పుడు సపోజ్ ప్లేయరు ఇండివిజువల్గా పిలుస్తాడు, అదే ప్లేయరు ఎన్సీఏకి వెళ్ళి రెఫర్ చేసేంత కెపాసిటీ నిదానం ఉండాలి కదా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు సపోజ్ హెడ్ ఫిజియో వచ్చి ప్లేయర్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఏ టైంలో ట్రీట్ చేస్తున్నాం, ఏ టైంలో సెషన్ చేస్తున్నాం, సో ఏ కండిషన్లో ఎలా రిలీజ్ చేస్తున్నాం, ఇవన్నీ అడుగుతారు ఫిజియో. ఎందుకంటే ఇంజురీ అవ్వకూడదు కదా. ఓకే, ఇంజురీ అవ్వకూడదు అంటే ఇవన్నీ మొత్తం చదవాలి బాగా. అంటే నేను చెప్పేది ఒకటే, బాగా చదివి సబ్జెక్ట్ బాగా వచ్చి ఏదైనా ఒక స్టేట్ అసైన్మెంట్ చేసిన తర్వాత ఇండియా టీమ్ కానీ ఐపీఎల్ కానీ చేయాలంటే నా సజెషన్ అయితే ఎన్సీఏ, నేషనల్ క్రికెట్ అకాడమీ. అక్కడ నేర్చుకోవచ్చు బ్రో, అన్నీ నేర్పిస్తాయి, లైఫ్ ఏంటో నేర్పిస్తుంది, ఎవడో ఎలాంటోడో నేర్పిస్తుంది. అసలు నీ జర్నీ ఎలా ఉందంటే అన్న, ఒక వాచ్మెన్ సైకిల్ తొక్కుకుంటూ కాలేజ్కి వెళ్ళి ఒక వాచ్మెన్ కింద చేసి, అక్కడ ఒక చిన్న గొడవ అయిన తర్వాత మీరు మనసులో పెట్టుకుని ఒక గట్టిగా ఏదో ఒకటి కొట్టాలి రాన తర్వాత ఇది సెట్ చేసుకుని, అండ్ నెంబర్ ఆఫ్ టీమ్స్తో వర్క్ చేసి, నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ టీమ్తో, ఒక్క క్రికెట్ అనే కాదు నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్తో వర్క్ చేసి, అండ్ ఇప్పుడు సీసీఎల్ చేయడము చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అన్న మీది. అసలు ఈ స్టోరీని చాలా ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి ప్రతి యంగ్ పర్సన్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న మాకు ఈ పోడ్కాస్ట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్. ముఖ్యంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి మన అనంతర స్పోర్ట్స్కి, అండ్ దీనికి డూ సపోర్ట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఫర్ టుడే. చూసారుగా రాజన్న కెరియర్ ఒక సెక్యూరిటీ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక మసాజ్ థెరపిస్ట్ కింద ఎలా అయ్యాడు. ఇంకా కొత్త స్పోర్ట్తో కొత్త గెస్ట్తో మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందుంటా. టిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంత స్పోర్ట్స్.